అందరికీ నమస్కారం. ఈరోజు మేషరాశి వారికి జరగబోయే శుభాలు మరియు అశుభాలు ఏ విధంగా ఉన్నాయో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న రిక్వెస్ట్. ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే వెంటనే లైక్ చేయండి. ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివ్ చేసుకోండి. వీడియోని చివరి వరకు చూడండి. ఈ రోజు ఈ రాశి వారికి మంచి రోజు అవుతుంది. మీరు మీ కష్టానికి తగిన ఫలితాలను పొందుతారు. సమాజానికి సేవ చేసే కార్యక్రమాలు నిర్వహించడం ద్వారా మీరు ఒక మంచి ఆదర్శంగా నిలుస్తారు. ఇది మీకు మానసిక తృప్తిని అందిస్తుంది. ఉద్యోగంలో మీ ఆధిపత్యం పెరుగుతుంది. మీరు మీ జీవిత భాగస్వామితో శృంగారంతో ఆనందంగా ఉంటారు. అయితే మీ ప్రేమ జీవితంలో సమస్యలు తొలగిపోతున్నట్లు కనిపిస్తుంది. క్రీడలలో పాల్గొనడం మీ ఆత్మవిశ్వాసాన్ని పెంచి మీరు కొత్త సవాళ్లను స్వీకరించేందుకు ప్రేరణగా పనిచేస్తుంది. అత్తమామల తరపు వారితో సంబంధంలో ఏదైనా గొడవ జరిగితే అది కూడా సమసిపోతుంది. ఆహారం పట్ల ఆసక్తిని కొనసాగిస్తారు. ఈ రోజు అదృష్టం మీ వైపు వచ్చే రోజుగా ఉంది. ఈ రోజు మీ ప్రవర్తనలో మరింత ఆధ్యాత్మికత కనిపిస్తుంది. ఇంటికి అకస్మాత్తుగా అతిథులు రావచ్చు. ఈ రోజు మీకు సంక్లిష్టతతో కూడిన రోజుగా ఉంటుంది. కొన్ని పనుల నిమిత్తం ఆకస్మిక పర్యటనకు వెళ్లాల్సి రావచ్చు. స్త్రీల ఆభరణాలు, వస్త్రాలు మరియు సౌందర్య సాధనాల కోసం డబ్బు ఖర్చు అవుతుంది. ప్రేమ వ్యవహారాలకు, వివాహానికి, కుటుంబ అనుమతి తీసుకోవడానికి ఇది అనుకూలమైన సమయం. మీ జీవిత భాగస్వామి కూడా మీపై కోపంగా ఉంటారు. అనవసరమైన కోపం మానుకోండి. వ్యాపారంలో కీలక పెట్టుబడులు పెట్టడం ద్వారా మీరు మంచి లాభాలను పొందే అవకాశాలుంటాయి. దీనిపై సరైన సలహా తీసుకోండి. కార్యాలయంలోని అధికారులు సమస్యలను పరిష్కరిస్తారు. ఆఫీసులో గ్రూప్ ప్రాజెక్ట్స్ లో భాగస్వామ్యంగా పనిచేసే సహకారం పెరుగుతుంది. మానసిక ఆందోళన, ఒత్తిడి కారణంగా సమస్యలు రావచ్చు. ఆర్థిక విషయంలో విజయం యొక్క కొత్త కోణాలు తెరవబడతాయి. ఈరోజు ఇంట్లో కొన్ని వాదనలు ఉండవచ్చు. జాగ్రత్తగా ఉండండి. మీరు మీ ఆహారపు అలవాట్లపై ప్రత్యేక శ్రద్ధ వహించాలి, లేకపోతే మీ ఆరోగ్యం క్షీణించవచ్చు. వ్యాపారం చేసేవారు ఈరోజు ఆర్థికంగా నష్టపోతారు. కుటుంబంలో కొన్ని సమస్యల కారణంగా మీరు ఆందోళన చెందుతారు. ఈరోజు అదృష్ట సంఖ్య వచ్చేసి 7. ఈరోజు అదృష్ట రంగు వచ్చేసి బంగారం రంగు. ఈ విధంగా ప్రతిరోజు మీ రాశి ఫలాలను తెలుసుకోవాలంటే ఈ వీడియోని లైక్ చేసి మీ మిత్రులందరికీ షేర్ చేయండి. ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి.